గండిపేట హిమాయత్ సాగర్ నిర్మించడమే కాకుండా మూసా ఈసా నదుల యొక్క ప్రవాహాన్ని నగరం మీద ఉప్పెనై కప్పేయకుండా మూసీ నదిని ఆనాడు నిర్మించబట్టే కదా ఈనాడు చరిత్రలో గొప్ప నగరంగా మనం రాణించగలిగినాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీని నివసించడానికి ఆర్మీ ఉత్పత్తి చేసిన యుద్ధ సామాగ్రిని అక్కడ దాచుకోవడం వల్లనే కదా ఈనాడు శత్రు దుర్భేద్యమైన నగరంగా మన జంట నగరాలు నారినిచ్చినాయి. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రులు ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలకు కార్యాచరణ చేసి సైబరాబాదు నగరాన్ని నిర్మించి సైబరాబాద్ అనే ఒక గొప్ప నగరాన్ని ఈనాడు ప్రపంచానికి అందించిండ్రు కదా. ఆ రోజు కూడా హైటెక్ సిటీ అంటే నవ్వినోళ్ళు ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్డుని అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు వద్దే వద్దని పట్టుబట్టిన వాళ్ళు ఉన్నారు, ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మాకు వద్దే వద్దు, జీనోమ్ వ్యాలీ మాకు అవసరమే లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ నగరం అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రజలు బాగుపడొద్దని ఆనాడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కడుపులో విషం మూసీలో ఉన్న కాలుష్యానికంటే ఎక్కువగా పెట్టుకొని విషం జమ్మిన నాయకులు కూడా ఆనాడు ఉన్నారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రులు ఔటర్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ ఐటీ కంపెనీలను కానీ జీనోమ్ వ్యాలీని కానీ మైక్రో ఇన్ఫోసిస్ గూగుల్ లాంటి సంస్థలను తేకపోయి ఉంటే ఈనాడు 10 లక్షల మంది తెలంగాణ యువకులకు ప్రపంచం నలుమూలల ఐటీ నిపుణులుగా రాణించవాళ్ళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు.